బస్ కండక్టర్ తన చేతిలో ఉన్న టికెట్ మెషిన్ బస్కి కొడుతూ, దిగాలి, ఇదే లాస్ట్ స్టాప్. ఇక్కడి నుంచి బస్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది, తొందరగా దిగండి. బస్ కండక్టర్ గట్టిగా అరవడంతో నిద్రపోతున్న వాళ్లందరూ లేచి, వాళ్ల సామాన్లు అన్నీ సర్దుకుంటూ బస్ దిగుతున్నారు. ఎక్కువసేపు బస్ ఆగదు అని తెలుసుకున్న ప్రజలు అందరూ తొందరగా దిగుతుండగా, ఒక వ్యక్తి మాత్రం తన సీట్లోనే కూర్చుని తన తలని కిటికీపైన ఆనించి బయటకి చూస్తూ అదే పనిగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. బస్ కండక్టర్ అతని దగ్గరికి వచ్చి, బాబు ఇదే లాస్ట్ స్టాప్, దిగండి త్వరగా. బస్ కండక్టర్ వచ్చి అతని దిగాలి అని చెప్పడంతో అతను తన ఆలోచనల నుంచి బయటికి వచ్చి ఆ బస్ కండక్టర్ని చూస్తూ, ఎక్కడున్నాం మనం అని అడిగాడు. ఈ బస్ ఎక్కడికి వెళ్తుందో తెలియకుండానే ఎక్కావా బాబూ, భలేటోడివే, సరే దిగు, రామాపురం వచ్చేసింది, ఇక్కడ నుంచి బస్ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అని అన్నాడు బస్ కండక్టర్. ఏంటి, రామాపురం వచ్చేసిందా అని ఆ అబ్బాయి త్వరగా లేచి తన బ్యాగ్ తీసుకొని బస్ దిగి ముందుకు నడిచాడు. ఊరి పొలిమేరలోనే ఒక అమ్మవారి గుడి, ఏ వైభవం లేకుండా ఉంది. భక్తులు లేని ఆ దేవాలయం ఒక పాడు పడిపోయిన కోటల మాత్రమే ఉంది. తను ఆ గుడిని చూస్తూ ముందుకు వెళ్ళి ఒక షాప్ దగ్గర ఆగి ఆ షాప్ అతనికి ఒక చీటి చూపిస్తూ, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా కొంచెం అని అడిగాడు. నాకే గనక చదవడం వస్తే నేను ఇలా షాపు ఎందుకు పెట్టుకుంటా బాబూ, అడ్రస్ ఏదో మీరే చెప్పండి, అక్కడికి ఎలా వెళ్లలో నేను చెప్తాను అని సమాధానం ఇచ్చాడు ఆ షాప్ అతను. నేను చక్రవర్తిగారి బామ్మర్దిని అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను అని తన గురించి చెప్పాడు ఆ అబ్బాయి. ఏంటి, చక్రవర్తిగారి బామ్మర్దా, అంటే రాజారావుగారు మీకు మామయ్య అవుతారా అని సమాధానం చెప్పిన ప్రశ్నే మళ్ళీ అడిగాడు ఆ షాపువాడు. అంటే మా అక్క చక్రవర్తి గారి భార్య, తను మా పెద్దమ్మ కూతురు అని అన్నాడు. అవునా, అయితే పదండి బాబూ, నేను తీసుకెళ్తాను అని ఆ షాప్ అతను తనతో అన్నాడు. ఆ అబ్బాయి, అయ్యో మీకు ఎందుకు శ్రమ, పరవాలేదు బాబూ, రండి అని తన మోటార్ సైకిల్ మీద అతని ఎక్కించుకుని, రే చిన్నా, రాజాగారి ఇంటి వరకు వెళ్ళొస్తాను, కొంచెం కొట్టు చూస్తూ ఉండు అని పక్క షాప్ అతనికి చెప్పి తన బండిని స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయిని అతని వెనక కూర్చోబెట్టుకుని అతను రాజారావుగారి ఇంటికి బయలుదేరారు. అవును బాబూ, పెద్దమ్మ కూతురు అంటున్నారు, మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడా చూడలేదు, మీరు ఎప్పుడు ఇక్కడికి రాలేదా అని అడిగాడు. లేదండి, ఇదే మొదటిసారి రావడం, చుట్టూ చూస్తూ సమాధానం ఇచ్చాడు. పట్నంలో ఏం చేస్తుంటారు బాబు మీరు అని ఆ షాప్ అతను అబ్బాయిని అడిగాడు. ఈ మధ్యే అమెరికా నుంచి వచ్చానండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయే ముందు అక్క దగ్గర కొద్ది రోజులు ఉండి వెళ్దాం అని ఇలా వచ్చాను. అమెరికా అంటే విదేశం కదా బాబూ అని ఆశ్చర్యపోతూ అడిగాడు. అవునండి అని ఆ అబ్బాయి సమాధానం ఇచ్చాడు. ఇంతకీ మీ పేరేంటి బాబూ అని అడిగాడు ఆ షాప్ అతను. నా పేరు గౌతమ్ అండి అని అబ్బాయి తన పేరు చెప్పాడు. గౌతమ్ బాబూ, మీరు విదేశాల్లో ఏం చేస్తుంటారు, చదువుకోడానికి వెళ్లారా, లేదంటే ఏదైనా పని చేస్తుంటారా అక్కడ ఏదో కుప్పిలాగుతున్నట్టు అడిగాడు రంగయ్య. నేను చదువుకోడానికే వెళ్ళానండి, చదువైపోయింది, తిరిగి వచ్చేశాను. అవునా, అయితే చాలా పెద్ద చదువులు చదివారు మీరు అని రంగయ్య అనగా, గౌతమ్ మాత్రం చిరునవ్వు నవ్వి సైలెంట్ అయిపోయాడు. వాళ్ళు రోడ్డు మీద వెళ్తుండగా వాళ్ల ఎదురుగా చాలా మేకలు వచ్చేశాయి. దాంతో రంగయ్య బండి ఆపి ఆ మేకల వాళ్లతో గొడవ పడుతున్నాడు. ముందు బండి వస్తుందని కనిపించలేదా, తొందరగా తీయవయ్య బాబూ. దానికి సమాధానంగా ఆ మేకలతను, ఇవి మేకలండి, మన మాట వినవు, వాటికి నచ్చినట్టు అవి వెళ్తాయి. అది మాకు తెలుసులేవయ్యా, కానివ్వు తొందరగా అని అన్నాడు రంగయ్య. గౌతమ్ బండి దిగి కొంచెం అటు ఇటు చూస్తూ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉన్నాడు. ఊరి పొలిమేరల్లో నుంచి ఊర్లోకి వెళ్లేదాకా చాలా పొలాలు ఉన్నాయి. వాటిని చూస్తూ అక్కడే అలా కొద్దిసేపు కూర్చుండిపోయాడు. రంగయ్య అతని దగ్గరికి వచ్చి, ఏమైంది బాబూ, ఇలా కూర్చుండిపోయారు అని అడగగా, గౌతమ్ అతనికి సమాధానం ఇస్తూ, మీరు వెళ్ళిపోండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను.
ఎలాగో నాకు ఈ పొలాలు బాగా నచ్చాయి. కొద్దిసేపు ఇక్కడ ఇలానే కూర్చొని, ఆ తర్వాత ఇంటికి వెళ్తాను. ఇక్కడకు తీసుకువచ్చినందుకు చాలా థాంక్స్. రంగయ్య, అదేంటి బాబూ, అలా అంటావు? పొలాలు మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవచ్చు. మీరే అంటున్నారు కదా, కొద్ది రోజులు అక్క దగ్గర ఉండడానికి వచ్చాను అని. మీ అక్క తీసుకెళ్తుంది లేండి పొలాలకి. ఇప్పుడైతే పదండి, నేను తీసుకెళ్తాను. నాకు కూడా ఊళ్ళో కొంచెం పని ఉంది. సరే పదండి అని గౌతమ్ రంగయ్యతో మళ్ళీ ఊర్లోకి బయల్దేరాడు. ఊర్లోకి వెళ్తున్న దారిలో అతనికి ఒక కోట కనిపించింది. ఆ కోట వైపు చూస్తూ, ఆ కోట అలా పాడుబడిపోయింది ఏంటి అని రంగయ్యను అడిగాడు. బాబు, అక్కడ చూడకండి. ఆ కోట గురించి మాట్లాడకండి. అది చాలా ప్రమాదకరమైనది అని రంగయ్య భయపడుతూ గౌతంకి చెప్పాడు. ఏమైంది, ఎందుకలా భయపడుతున్నారు? అది ఒక పాడుబడిన కోటే కదా. కాదు బాబూ, ఇది పాడుబడిన కోట కాదు, ఎన్నో జరగరానివి జరిగిన ప్రదేశం ఇది. ఈ కోటలో చాలా దారుణాలు జరిగాయి. ఇప్పటికీ కూడా ఈ కోటలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. మీరు కూడా అక్కడికి వెళ్ళకండి. మీ అక్క అన్ని చెబుతుంది అనుకోండి, కాని నేను మీకు మళ్ళీ చెబుతున్నాను, ఆ కోట వైపు మాత్రం అస్సలు వెళ్ళకండి అని అన్నాడు రంగయ్య. అయితే ఏంటి ఆ కోట రహస్యం? చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో.